కాశీబుగ్గ ఎస్ఆర్ నగర్లోని మైసమ్మ దేవాలయం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు వారికి శుభాలు కలుగుతాయని దేవాలయ నిర్మాణ దాత బుక్యా మోతిలాల్ నాయక్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ఎస్ఆర్ నగర్లో గల మైసమ్మ దేవాలయంలో ఇటీవల అమ్మవారి నీ కోరికలు కోరుకోవడంతో సంతానం కలగడంతో శంకర్ సరితలకు సంతానం కలగడంతో వారి కుటుంబ సభ్యులు దేవాలయానికి సుమారు ₹1,00,000 నవదుర్గ ద్వారా తొడుగులు అందించి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రథమ దేవాలయ నిర్మాణదాత బుక్యా మోతిలాల్ దంపతులు, దేవాలయం ద్వారా తొడుగుదాత కుటుంబ సభ్యులు కిషన్, చైత్ర, చిన్న బుజ్జి, శంకర్, మంగి, చరణ్, గణేష్, హర్ష, స్థానికులు ప్రజలు పాల్గొన్నారు. నేను కోరికలు నెరవేరుస్తూ అమ్మవారికి ఏమైనా మొక్కుబడులు ఉంటే సమకూరుస్తూ జ్ఞాపకార్థంగా మరి కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారు మైసమ్మ తల్లి. ఈ కోరికలు కోరితే అమ్మ ఎన్నో కష్టాలకు వెళ్ళి ఒక స్టార్టింగ్లో నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక 35 సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి ఎస్ఆర్ కట్టకడికి ఒక మామూలు ఒక రేగులు ఇల్లు ఉండే నాకు చిన్న ఇక్కడ ఉన్నప్పుడు నాకు అమ్మవారు ఉన్నప్పుడు మా బాబుకు యాజ్యం ఉంటే మా ఇంట్లో కూడా ఎంత బాగాలేకపోతే అమ్మవారు కోరుకుంటే నాకు అన్ని శుభాలు జరిగినాయి. ఈ రోజున ఈ అమ్మవారి దగ్గర ఫస్ట్ చిన్న విగ్రహం ఉండే ఆ కోటిలింగాల మీద రోడ్డుకు ఎవ్వరూ ప్రస్తుతాన్ని కట్టించుకోలేదు. స్టార్టింగ్లోనే చిన్న కంపడం కట్టించా, గేటు పెట్టించా. తర్వాత మా బాబుకు చిన్న యాజ్యం వేస్తే మా బాబు ఇష్టంగా బతికినందుకు నేను ఒక కోరిక కోరుకున్నందుకు అమ్మకు నా సొంత ఖర్చులతో నేను టెంపుల్ కట్టించిన. ఇంకొకటి మా తల్లిని అమ్మవారిని ఎవరు కోరుకుంటే మీరు ఏం కోరుకుంటే అది ఒక 1 వీక్ 10 డేస్ తిరగముందే ఈ గుడి చుట్టూ 5 సార్లు తిరిగి మీరు కొబ్బరిగా కొట్టి మీ మనసులో మాట మొక్కుకుంటే ఈ మైసమ్మ తల్లి కాడ మీరు అనుకున్న పనులు నిమిషాల మట్టి మొక్కుంటే బంగారం లాంటి మీ భార్య పిల్లలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి చల్లగా ఉంటూ ఇవాళ అన్నయ్య శంకర్ అన్న గారికి బంగారం లాంటి కొడుకు పుట్టింది చూడండి. బంగారం లాంటి కొడుకు పుట్టిండు. ఇవాళ చూడండి అమ్మవారికి దర్వాజా కట్టిస్తున్నాం, దర్వాజా చేస్తున్నాం. లోన ఆ అమ్మవారికి వెనకాల కూడా నేనే చేయించినాను. దూరం కూడా నేను సొంత ఖర్చులు అమ్మవారికి చేయించిన. కానీ అమ్మవారు మీరు ఏం కోరుకుంటే నేను అడగదు కాదు, ఒకసారి మీరు టెంపుల్ చుట్టూ తిరిగి మీరు వచ్చి దర్శనం చేసుకోండి. సండే గత 30 సంవత్సరాల నుండి అమ్మవారు తూము మీద ఉండి చాలా చిన్న గుడి కానుండి అనేక కష్టాలను నెరవేరుస్తూ అనేక అభివృద్ధిలో అందరినీ కూడా ముందు పంపిస్తూ అమ్మవారు ఉన్నది. గత 16 సంవత్సరాల నుండి మోతిలాల్ మరియు ఝాన్సీ గారు ముందుకు వచ్చి వారి యొక్క ఇంట్లో వారి యొక్క కుక్క బాగాలేనందువలన అమ్మవారు దండం పెట్టుకొని మా యొక్క ఇంటి యొక్క సాగు జంతువు బాగుంటే తప్పకుండా మరి వారి అబ్బాయి అంతేకాకుండా వారి అబ్బాయి కూడా యాక్సిడెంట్ అయినది. వారి అబ్బాయి పేరు శ్యాము. వారి అబ్బాయికి ఆరోగ్యం బాగుంటే గుడివారికి మొక్కినారు. అదే జ్ఞాపకార్థంగా